అందరికీ నమస్తే అండి. దేశంలో ప్రస్తుతానికి అత్యంత తెలివైన మాటకారి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోదీ గారు మాత్రమే. నేను ఇక్కడేమీ ఆయన తప్పు పట్టట్లేదు, అపార్థం చేసుకోవద్దు. తెలివితేటలు ఎక్కువ, మాటకారితనం, విపరీతమైన మాటకారితనం. సో ఎవరిని ఎప్పుడు ఎలా చూసుకోవాలి, ఎవరిని ఎప్పుడు దూరం పెట్టాలి, ఎవరిని ఎప్పుడు హక్కును చేర్చుకోవాలి, ఎవరిని పొగడాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మోదీ గారికి బాగా తెలుసు అన్నమాట. సో ఎందుకు ఈ మాట ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తానంటే, నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ వేదిక మీద దాదాపుగా ఒక 20-25 మంది నాయకులు ఉన్నారు. మీరు పక్కన వీడియో కూడా చూడొచ్చు. దాదాపుగా ఒక 20-25 మంది నాయకులు ఉంటే నరేంద్ర మోదీ గారు అందరినీ నమస్కారం చేస్తూ అభివాదం చేసుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి కాసేపు మాట్లాడారు. చేతుల్లో చేయి వేసి ఆప్యాయంగా పలకరించి చాలా సరదాగా ఫన్నీగా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఒక 10 సెకండ్లు మాట్లాడిన తర్వాత కాస్త ముందుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కాసేపు మాట్లాడారు. ఆయనతో కూడా దాదాపు ఒక 10-15 సెకండ్లు స్పెండ్ చేశారు. మధ్యలో ఉన్న అమిత్ షా గారితో కానీ, ఆ పక్కన ఉన్న రాజ్నాథ్ సింగ్ గారితో కానీ, లేదా ఇంకా వేరే బీజేపీ నాయకులతో కానీ ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వాలి. ఎవరితో కూడా ఈ కలుపుగోలుగా మాట్లాడాల. కేవలం ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరితో మాత్రమే ఆప్యాయంగా పలకరించారు, చేతుల్లో చేయేసి మాట్లాడారు. ఎందుకంటారు? సో అక్కడున్న అమిత్ షా గారి కంటే, అక్కడున్న రాజ్నాథ్ సింగ్ గారి కంటే, అక్కడున్న పెద్ద పెద్ద నాయకుల కంటే వీళ్ళకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారంటారు? ప్యూర్లీ అది మోదీ గారు వీళ్ళకి ఇచ్చిన గౌరవం, బయటకు కనిపించే గౌరవం. కానీ గౌరవం వెనక అవసరం, ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఆ తర్వాతే గౌరవం. గౌరవం అనేది ఒక మనిషి మీద గౌరవం ఉంటే అది ఎప్పుడూ ఉండాలి. గత 5 ఏళ్ళు లేదు కదా. గత 5 ఏళ్ళు చంద్రబాబు గారు అంటే నరేంద్ర మోదీ గారికి గౌరవం లేదు. ఉంటే అపాయింట్మెంట్ అయిన ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో, మొన్న 8 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదో, కేవలం 240 సీట్లు వచ్చాయి బీజేపీకి. దేశంలో జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్కి 99 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు వచ్చాయి, టీఎంసీ పార్టీకి 29 సీట్లు వచ్చాయి, డిఎంకే పార్టీకి 22 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత టీడీపీకి 16, జేడీయూకి 12 వచ్చాయి. సో బీజేపీకి 240 అంటే మ్యాజిక్ ఫిగర్ లేదు. ఆ తర్వాత హయ్యెస్ట్ ఉన్న కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, ఈ పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలో పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు. సో బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కేంద్రం స్థాయిలో, ఎన్డీఏలో. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ఇవ్వాలి. ఇష్టం లేకపోయినా మనసులో ఏమున్నా సరే ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే అవసరం, కేవలం అవసరం మాత్రమే రాజకీయాలను నడిపిస్తుంది. గౌరవం అనేది ఎప్పుడూ ఉండదు రాజకీయ నాయకుల్లో. ఉంటుంది, అది కూడా అవసరం కొద్దిగా పుట్టుకొస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి, ఇదే నరేంద్ర మోదీ గారికి 2014 నుంచి 18 వరకు బాగానే ఉంది. 2018లో ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి చంద్రబాబు గారు బయటకు వచ్చి నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేశారో అప్పుడు ఇద్దరు శత్రువులుగా మారిపోయారు. ఒకరినొకరు పర్సనల్గా టార్గెట్ చేసుకున్నారు. ఒక ఆయన మీటింగ్ పెట్టి చంద్రబాబు గారికి పోలవరం ఏటీఎం అన్నాడు. ఇంకొక ఆయన మీటింగ్ పెట్టి ఫ్యామిలీనే చూసుకోవాలంటే దేశాన్ని నేను చూసుకుంటాడు అన్నారు. ఇద్దరు ఒకరినొకరు టార్గెట్ చేసుకొని విమర్శించుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బ తినడం, కేంద్రం స్థాయిలో బీజేపీకి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రావడంతో తిరుగులేని శక్తిగా అవతరించింది బీజేపీ. ఆ తర్వాత 2019 నుంచి 2024 ఎన్నికలకు ఒక 6 నెలల ముందు వరకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారితోనే బీజేపీ సఖ్యతగా ఉంది. చంద్రబాబు గారు కేంద్ర పెద్దలను కలవాలన్నా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వాలా, నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వాలా, అసలు ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు గారిని ఇంకా రాజకీయంగా దెబ్బతీయాలని చూశారు. టీడీపీ అనేది ఉనికి లేకుండా చూసి బీజేపీ అండ్ జనసేన కలిపి ఎదగాలని చూశారు. కానీ ఆ వ్యూహం వర్కౌట్ అవ్వకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పాపాలు పండడం, జనంలో వ్యతిరేకత బీభత్సంగా పెరగడం, సో తెలుగుదేశం పార్టీకి ప్లస్ జనసేన కాంబినేషన్లో బలం పుంజుకుంది అని సర్వేల్లో చెప్పడంతో బీజేపీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళతో పాటు పొత్తు పెట్టుకొని 21 ఎంపీ స్థానాలు గెలిచారు. సో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అంటే నరేంద్ర మోదీ గారికి ఆ సీటు, ఆ ప్రధానమంత్రి సీటు దక్కాలి, ఉండాలి అంటే, ఆ కుర్చీ ఆయన కింద ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి, పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరి. కాబట్టి వాళ్ళతో అలా ఏంటి, ఇంకెలాగైనా మాట్లాడతారు, ఇంకేమైనా చేస్తారు. అంతే తప్ప
నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి అంత ఆప్యాయంగా మాట్లాడారు, అంత దీనిగా. ఇదంతా కూడా ఒక పొలిటికల్ పులిహార అనమాట, నథింగ్ బట్ అవసరం అంతే. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి అస్సలు పడదు, ఇప్పుడే కాదు దాదాపుగా 22 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరికి పడదు. అది బయటకు రానివ్వరు. ఇప్పుడు మనకి నిజానికి సరైన అవకాశం ఉంటే గుజరాత్ కంటే ఆంధ్రప్రదేశే ఎదిగేది. కేంద్రం కాస్త చేయూతనిస్తే, కాస్త సహకరిస్తే గుజరాత్తో పోలిస్తే మన దగ్గర సముద్ర తీరం తక్కువే. గుజరాత్లో దాదాపుగా 2200 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే మన దగ్గర 1080 1100 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటుంది. కానీ అక్కడికంటే మన దగ్గర కష్టపడే వాళ్ళు ఎక్కువ, మన దగ్గర భిన్నమైన నేలలు ఎక్కువ. అక్కడ ఓన్లీ ఫైనాన్షియల్గా తెలివితేటలు, ఆర్థికపరమైన తెలివితేటలే ఉంటాయి. డబ్బులు ఉంటేనే వాళ్ళు తెలివితేటలు చూపిస్తారు. కానీ మన దగ్గర డబ్బుతో సంబంధం లేకుండా దేన్ని ఎలా వాడుకోవాలో తెలిసిన తెలివితేటలు ఉన్నాయి. కానీ సరైన రాజకీయ వ్యవస్థ లేక, సరైన పాలన లేక, సరైన నాయకులు లేక మన రాష్ట్రం ఇలా ఉండిపోయింది. అందుకే నరేంద్ర మోదీ గారికి మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రత్యేకమైన గురి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్రత్యేకమైన గురి. సో 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు కాబట్టి, సీట్లు వచ్చాయి కాబట్టి, ఇప్పుడు అందరూ కలిపి వీళ్ళు వాళ్ళతో కలిపి లేకపోతే ఆయన కింద ఆ సీటు ఉండదు కాబట్టి, కేంద్రంలో ఆ ప్రభుత్వం ఉండదు కాబట్టి, లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా ఉన్నారే తప్ప ఇది నేనైతే గౌరవం అనుకోవట్లేదు. గౌరవం అని అయితే మాత్రం ఎవరు తీసుకోవద్దు. అంటే ఇదేదో ఏంటది, నరేంద్ర మోదీ గారికి నిజంగా వీళ్ళంటే ఇష్టం, నరేంద్ర మోదీ గారికి నిజంగా ఆంధ్రప్రదేశ్ నాయకులంటే ఇష్టం అని మాత్రం భావించొద్దు. ఇదంతా కూడా ప్యూర్లీ పొలిటికల్ అవసరం, రాజకీయ అవసరం మాత్రం. నిజంగా వీళ్ళైతే ఇష్టమంటే వీళ్ళు అడిగిన ప్రతిదీ ఇచ్చేయాలి. ఏదో అరకొరగా ఇస్తున్నారు, వీళ్ళు 10 అడిగితే వాళ్ళు 1 2 ఇస్తున్నారు. ఏదో ఇచ్చామని చెప్పుకోవడానికి వీళ్ళు 10 అడుగుతారు, వాళ్ళు 1 2 ఇస్తారు. కానీ వాళ్ళు చెప్పుకునేది మాత్రం మేము 8 ఇచ్చాము 9 ఇచ్చామని చెప్పుకుంటారు. అదంతా కూడా పొలిటికల్ మార్కెటింగు, పొలిటికల్ అవసరం. థ్యాంక్ యూ.